auspicious occasion of International Women's Day. Accelerate Action is the theme of International Women's Day 2025. Accelerate action for all women and girls controller in charge, controller of examinations in charge, Vikram Simha University, and other faculty members and non-teaching staff, and more importantly, my dear student friends. A very good afternoon to you all, and I welcome you all to this Women's Day celebrations being organized by the Vikram Simha University in Nellore, and I wish you all advanced Women's Day celebrations. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం అంటే ఫిజికల్ హెల్తే కాకుండా మెంటల్ హెల్త్ కూడా ఉండాలి. దీనికి మెయిన్గా ఇప్పుడు యువత అంతా సెల్ ఫోన్స్ చూసుకుంటూ టీవీలు కాలక్షేపం చేస్తూ ఎగ్జామ్స్ అప్పుడు టైం అంతా వేస్ట్ చేసుకొని ఎగ్జామ్స్ అప్పుడు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. దీనికోసం మీరు యోగాను, వ్యాయామం ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకుంటే ఒత్తిడిని అధిగమించవచ్చు. ఇంకా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి, జంక్ ఫుడ్స్ అన్ని అవాయిడ్ చేసి. అలా చేస్తే మీరు ఫిజికల్గా కూడా వెల్బీయింగ్గా ఉంటారు. ఇంకా మన మెయిన్గా ఉద్దేశం ఏమంటే మీరందరూ రోల్ మోడల్స్గా హీరోయిన్స్ తీసుకుంటుంటారు, కానీ ఇందాక మనం పాట కూడా పాడుకున్నాం కదా అర్థం స్టేజ్లో. దాంట్లో మనకి తల్లిదండ్రులు, గురువులనే మనం ఆదర్శంగా తీసుకోవాలి. వాళ్ళు మన పేరెంట్స్ మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు. మీరు ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలి. మెయిన్గా మా మెడికల్ హెల్త్ ఏం చెప్తామంటే తల్లి బిడ్డ ఆరోగ్యమే మన మెయిన్ ధ్యేయము. ఏ తల్లి జన్మనిస్తూ మరణించకూడదు, ఏ బిడ్డ జన్మిస్తూ చనిపోకూడదు. ఈ కాన్సెప్ట్తో మేము ముందుకెళ్తున్నాము. అలాగే మన ప్రధానమంత్రి గారు కూడా అనీమియా ముక్త భారత్ అని ఒక కాన్సెప్ట్ ఇక్కడ ప్రవేశపెట్టినారు. ఇదేమంటే ముఖ్య ఉద్దేశము ప్రతి పుట్టిన బిడ్డ నుంచి మనం మహిళగా అందరికీ ఇది ఐరన్ టాబ్లెట్స్ కానీ అంటే ఎవరు హెచ్బి తక్కువ ఉండకూడదు. మన దేశం అంతా అనీమియా ముక్త్ అంటే అనీమియా అసలు ఎవరికి ఉండకూడదు అనే కాన్సెప్ట్తో ఉంది. మన దగ్గర అన్ని పిహెచ్సిలో కానీ, మా యూపీహెచ్సిలో కానీ, విలేజ్ హెల్త్ క్లినిక్స్లో కానీ ఈ అన్ని కార్యక్రమాలు జరుపుతున్నాము. ఇదందరూ యూజ్ చేసుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ద బెస్ట్. అందరికీ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అట్లాగే సహా ఉద్యోగులు, డియర్ స్టూడెంట్స్ అందరికీ ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వారోత్సవాలు అంటారు. సో మనం ఒక రోజు ముందు నుంచే స్టార్ట్ చేసుకుంటున్నాము. సో ఈ వారం అంతా కూడా సెలబ్రేట్ చేసుకుందాం ఏదో ఒక రూపంలో. అంటే మనం థీమ్కి అనుబంధంగా మన కృషిని యాక్సిలరేటింగ్ అని చెప్పన్నాము. అంటే ఏంటి, మనము స్పీడప్ చేసుకోవడం. సో అందరికీ నమస్కారం. సో ముఖ్యంగా మనము ఉమెన్స్ డే జరుపుకోవాల్సిన ఆవశ్యకత ఏంటి అనేది మనం అందరము అంటే రియల్లీ వీఆర్ ఆల్ ఫ్యాక్ట్ ఇక్కడ ఉన్నాము అంటే చాలా అదృష్టవంతులు. ఈ రోజు ఈ వేదికలో ఈ సమావేశ మందిరంలో మనం ఉన్నాము అంటే మనతో పాటు భూమి మీదకి జన్మ తీసుకొని మనతో పాటు చదువుకున్న ఎంతో మందితో పోలిస్తే మనం చాలా అదృష్టవంతులుగానే మనం భావించాలి. ఎందుకంటే వీ హ్యావ్ ఈ ఆపర్చునిటీ మనకు వచ్చింది. మనం ఇలాంటి సందర్భం ఇక్కడికి రాగలిగాం. సో మనతో పాటు స్కూల్లో అడ్మిట్ అయ్యి మధ్యలో డ్రాప్ అవుట్ అయ్యి వివిధ కారణాలు, ఫ్యామిలీ కావచ్చు, సమాజం వల్ల కావచ్చు, చాలా కారణాల వల్ల ఇలాంటి అవకాశాన్ని అందిపుచ్చుకోవడం, ఉన్నత స్థాయిలో డిగ్రీ చేయడం, పీజీ చేయడం, ఆ తర్వాత ఒక ఉద్యోగం తెచ్చుకోవడము, మంత్లీ ఒక రెమ్యూనరేటివ్ పొజిషన్లో ఉండి ఒక స్టేటస్ అనేది ఎంజాయ్ చేసే పరిస్థితిలో చాలా మంది మనతో పాటు చదివిన వాళ్ళు లేరు ఈరోజు. కానీ మనం ఇక్కడ ఉన్నామంటే అదృష్టం. సో ఇది ప్రగతి అన్నప్పుడు మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే హైయర్ ఎడ్యుకేషన్ లో ఎన్రోల్మెంట్ చాలా తక్కువగా ఉంది ఉమెన్ది. సో దాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. రెండో అంశం తీసుకుంటే ఈ స్టెమ్ అంటే మనకు ఈ సైన్స్, టెక్నాలజీ అండ్ అదర్ ఫీల్డ్స్ రిలేటెడ్ ఈ రోజు అంటే మనకు ఐసిటి, కంప్యూటర్స్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు, ఇవి లేటెస్ట్ గా ప్రగతి అనేది అంతా కూడా మనం టెక్నాలజీకి ముడిపడి ఉంది. సో ఉమెన్ ఎడ్యుకేట్ అవుతూ ఉన్నారు, కానీ ఎసెన్షియల్ టెక్నాలజీ పట్ల అంత అవగాహన లేదు. సో ఆ టెక్నాలజీని కూడా మనం ఈరోజు ఉమెన్ ఎంపవర్మెంట్ కావాలని మనం ఈరోజు ఫైట్ చేస్తున్నాం. అంటే వేదికల మీద అలా మాకు ఉండాలి అని. బట్ ఇది లాంగ్ బ్యాక్ అంటే మన చరిత్ర పరంగా చూసుకున్నట్లయితే ఉమెన్ ఎంపవర్మెంట్ ఎస్పెషల్లీ ఇన్ అవర్ ఇండియా ఎప్పుడో ఉంది మనకి. కానీ మధ్యలో వచ్చినటువంటి కాలమాన పరిస్థితులు, ఫారిన్ ఇన్వైడర్స్ ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసుకుని ఉమెన్కి కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టారు. దట్టు అవర్ సేఫ్ సైడ్. కానీ కాలక్రమంలో అది మిస్లీడ్ అయిపోయి మిస్యూజ్ అయిపోయి
అలాంటప్పుడు ఉమెన్ అణిచివేయబడ్డారు, ఉమెన్ హక్కులు అణిచివేయబడ్డారు. ఉమెన్ నారాయణతో పూజిస్తే తక్క రమంతే దేవత అంటారు. ఎక్కడ నారాయణులు పూజించబడతారో అక్కడ దేవతలంతా కూడా హాయిగా తిరుగుతూ ఉంటారని చెప్తారు. మన భారతదేశం అటువంటిది, కానీ మనోబలం లోపిస్తుంది మాత్రం మనకే. సంకల్పం మన శ్వాస కావాలి, ఆశయం మన ఊపిరి కావాలి, అవనంత ఓర్పుతో మనం ముందుకు వెళ్ళాలి. ఎప్పుడూ కూడా విజయం మనమే సాధించాలి.